హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చేతు టింటు అఫీషియల్. సో మనం ఈరోజు ఏ వీడియో చేయబోతున్నాం తెలుసా నీకు? లేదు, ఫోన్ చేసేమో చెప్తాను అన్న. సో ఈ వీడియో వచ్చేసి మనం 24 hours కాలేజ్ స్పెండ్ చేయబోతున్నాం. ఏంటది? 24 hours కాలేజ్ స్పెండ్ చేయబోతున్నాం. లేదు, నేను చేద్దాం. చెయ్యనంటే చెయ్యను. ఏమే పిచ్చా? 24 hours బాత్రూమ్ దేనికి వెళ్ళకుండా ఎట్లుంటాము? తిండి తిప్పాలి అవన్నీ ఎట్లా? జోక్ కాదు, చేద్దాం అంటున్నాను. నా కోపం తెప్పియకు. నువ్వు నా కోపం తెప్పియకు. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మనం ఇద్దరం కలిసి చేద్దాం. మా ఇద్దరిలో ఎవరు గెలిచా చూద్దాం. లేదు, గెలిస్తే ఏమొస్తుంది నాకు? నువ్వు గెలిచావు అనుకో, నీకు 50,000 ఇస్తా. అవునా? నిజమా? నిజంగా నేను పక్కా ఇస్తా 50,000. ఇయ్యకపోతే మాత్రం నేను చూడు ఊరుకోను కూడా ఊరుకోను. ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకు 50,000 ఇవ్వాలి. డాన్స్ నేను ఛాలెంజా? ఛాలెంజ్. మంచి మంచి కట్టుబాట్లు సార్. చూడండి, మా ఇద్దరిలో ఎవరు గెలిచా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనే గెలుస్తా గాయ్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో స్పెండింగ్ ఇన్ కార్ ఫర్ 24 hours. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:18 అవుతుంది. 1:18 అవుతుంది. అంటే రేపు 1:18 వరకు ఉండాలి. చూద్దాం ఎంతసేపు ఉండగలుగుతామో. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది అక్కడ. వెళ్తున్నాము. ఇప్పుడు అల్వాల్ ఉన్నా కాబట్టి ఇక్కడ నుంచి బంజారాస్కి వెళ్ళాల్సి వస్తుంది. మా అక్కడ బంజారాస్ ఉంటుంది. సో ఆమెను పికప్ చేసుకున్నాక గెట్ బ్యాక్ అవుతాం. మధ్యలో అప్డేట్స్ ఇస్తా ఉంటాము. ఈ వీడియో అయితే కంపల్సరీ నేనే గెలుస్తా గైస్. చూడండి. లేదు, నేనే గెలుస్తా. నేనే ఖచ్చితంగా గెలుస్తా. చూద్దాం. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. చూద్దాం గాయ్స్, ఎవరు గెలుస్తారు మీరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మేము పెట్రోల్ బంక్ కి వెళ్తున్నాము. పెట్రోల్ లేదు, జస్ట్ 20 kilometers వెళ్ళే రేంజ్ వరకు ఉంది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకుని అంకిత దగ్గరికి వెళ్తాం. చాలా ఫుల్ ట్యాంక్ కొట్టు. ఏంటది అది? పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏ మూవీ సాంగ్ అబ్బాయి అది? ఏ మూవీ సాంగ్? ఏదో నేనేదో ట్రై చేశా. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అమ్మో, పాటలు కూడా నేర్చుకుంటున్నాడు. పాట ఏంటో చెప్పు. నీ ఫేవరెట్ పాట కాలం గతము గెలిచినవే అన్న సాంగ్. నీకోసం ఉన్నాలే. వస్తున్నా చెల్లమ్మా, ఆంధ్రలో ఉన్నా. పడుకోవాలి. ఎవరు పడుకోతున్నాడు? ఎవరికి? నువ్వు పడుకుంటాయంటే పడుకోపోతాయంటే వెయిట్ చేయి. ఈ అన్న కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? అన్నావంటే ఎదురవనా ఇదేంది? నేనేం ప్లేన్ లో రావట్లే, కార్ లో వస్తున్నా. ఇంకా వీడే డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవర్ ని తీసుకోసలే, అది గుర్తు పెట్టుకో. అరే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా చూడు, ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు మనిషి. కోపం ఇంత ఉంటది ఇంట్లో. నీ గుండె పగిలింది. నా కోపం ఎంత ఉంది, ప్రేమ అంత ఉంది. అంత అవసరం లేదు బంగారం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? तेरे लिए चांद तारे तोड़ लाऊंगा, तू हाँ कहे तो दिल भी तोड़ लाऊंगा. బ్రేక్ఫాస్ట్ చేసినావా పొద్దుగాల? మంచిగా తినేసి వచ్చా. నువ్వు మంచిగా పందిలాగా తినేసి వస్తావు. నువ్వు పందా నేను పందో.
తెలుస్తుంది అదే తెలుస్తుంది. నువ్వు బక్క ఉన్నావు, నేను బక్క ఉన్నా తెలుస్తుంది. 2 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక పిల్లలు వేస్తా గైస్. 2 ఫ్యామిలీ ప్యాక్లు నేను ఎప్పుడు తిన్నాను అది చెప్పు. ఏదో ఆ వీడియోగా పెడతా గైస్ చూడండి. 2 ఫ్యామిలీ ప్యాక్లు ఒక్క మనిషి చేసింది. మనిషి చూడటానికి బొఫల్లా ఉన్నా షార్పే. నన్ను అంటుంది పంది, నన్ను అంటుంది. నువ్వు తింటావా నేను తింటానా? ఎందుకు అబద్ధాలు చెప్తావు? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. హాయ్ చెల్లమ్మా. ఎందుకు ఏమైంది? ఏం కాదు తిట్టు, వేసుకో. ఏం బ్యాడ్ ఏం లేదు చెప్పు. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా నీకు? ఏంటో చెప్పండి. 24 hours కార్లో ఉండాలి. అవునా? నిజమా? నిజంగా ఓ మై గాడ్, ఎలా ఉంటావు 24 అవర్స్ మీరు ఇప్పుడు కాదు? ఉండాలి, అదొక టాస్క్. ఇంకొకటి ఏంటో తెలుసా? బెట్టింగ్ ఎంత తెలుసా? 50,000. 50,000. 50,000. అందులో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే నాకు కూడా 50,000 వస్తున్నాయి కదా. ఒక నేను ఓడిపోతే ఈ నేను వేయాల్సి వస్తుంది, ఈ ఓడిపోతే ఈమె నాకు ఇస్తుంది. మై గాడ్, చూద్దాం గైస్, చూడండి అందరు ఓకేనా? ఎవరు చేస్తా అనుకుంటున్నావు నువ్వు? ఎవరు గెలుస్తారు అది చెప్పు. చూద్దాం. చూద్దాం, నువ్వేమనుకుంటున్నావు? ఎవరు చేస్తా అనుకుంటున్నావు? నో ఐడియా యాక్చువల్లీ. నిజంగా 24 అవర్స్ కార్లో కూర్చోవాలంటే కష్టం. చూద్దాం. కార్లో నుంచి కార్లోనే అంతా చేయాలి. అంతా ఏదైనా కార్లో. ఏదో తేడాగా ఉందేంటి? సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది అనమాట. 1 hour అయింది కార్లో కూర్చొని. అరే ఎంత సో మనం 118కి ఎక్కినాం కదా. 1 hour అయింది, ఆల్మోస్ట్ 1 hour 120 minutes అట్లా అయింది. సో ఇప్పుడైతే మాకు ఆకలిస్తుంది అనమాట. నన్ను బక్రా చేస్తున్నారు మధ్యలో. అవన్నీ తీసుకురావడానికి అందుకే నన్ను పిలిచారు యాక్చువల్లీ. నిజంగా మనిషి చూడటానికి బొఫల్లా ఉన్నా షార్పే. చెప్పాలంటే అందుకే పిలిచారు. అంటే స్విగ్గీ లేదారా? నువ్వు మరి స్విగ్గీ ఇట్లా జొమాటో అంటున్నావు. చేసుకోవచ్చు. మీకోసం నేను బయట దిగి మీకోసం తేవాలి కదా. బయటకి ఎందుకు దిగడం? స్విగ్గీ కూడా వస్తే స్విగ్గీ వాళ్ళు ఇక్కడ రెండో డౌన్ దిగడం. చేసుకుని తీసుకుంటాం. అంటే ఇప్పుడు స్విగ్గీతో నన్ను కంపారిజన్ చేస్తున్నాను మీరు. నిన్ను కంపేర్ చేస్తలే. మై గాడ్, వదిలేసిండ్రా ప్లీజ్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే చేపించుకోవడానికి పిలిచాను యాక్చువల్గా. ఇట్లున్న మనుషులు నిజంగా ఐ హట్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes. అవును, నీ ఇన్స్టా ఐడి చెప్పు. నా ఇన్స్టా ఐడి ఎందుకు ఇప్పుడు? చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆల్రెడీ. 7K ఉన్నారు కదా. 7K. 8K ఉన్నారు. 8K ఉన్నారు. ఓ కంగ్రాచులేషన్స్. 8K. మాకు అవి కూడా లేవు కదా. మా చెల్లెమ్మ అయితే 100 కొడితే కావాలంటే నువ్వు ఉన్నావు. నీకెన్ని ఉన్నావు చెప్పు? ఆమె ఎప్పటి నుంచి చేస్తుంది చెప్పు? ఆమె రీల్స్ చేస్తుంది. చేసే దివ్య కూడా సూన్ ఈమె కూడా వస్తుంది ఇన్స్టాగ్రామ్. యాక్చువల్గా వచ్చేసి దివ్యాకి ఎంత 25K ఫాలోవర్స్ ఉండే. ఆమె అకౌంట్ ఎవరో డిలీట్ అంటే హ్యాక్ అయిపోయింది, హ్యాక్ చేశారు. దానివల్ల మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేశారు. దానివల్ల ఫాలోవర్స్ మళ్ళీ సపోర్ట్ చేయండి. మళ్ళీ సపోర్ట్ చేయండి కొంచెం. ఇంకా రీల్స్ స్టార్ట్ చేయలేదు. సో మిమ్మల్ని చూసి ఇవన్నీ వ్యూస్ అన్ని చూసి ఎంకరేజ్మెంట్ వస్తుంది కాబట్టి చేద్దామన్న ఒక థాట్ వచ్చేసింది అనమాట. సో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్ నాకు కూడా ఉండే ఫాలోవర్స్ మంచిగానే, కానీ అదిలో పోయింది. అవునా? నిజమా? సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనము సో గైస్, నేను ఈ నుంచి వీళ్ళకి కాళ్ళ నుంచి బయటికి పంపించాలని అనుకుంటున్నాను. సో ట్రై ట్రై చేసి జరగదు. ఓకేనా? ట్రై పక్కా 100కి 200% ట్రై చేస్తాం. ఛాలెంజ్. యా, ఛాలెంజ్ చేస్తున్నాను. వావ్, వెల్కమ్ టు ద ఛాలెంజ్ అంకిత రెడ్డి.
అంకిత రెడ్డి కాదు, నేను అంకిత అని జస్ట్ అంకిత. కాల్ మీ అంకిత. ఓకే ఓకే. సో ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని ఎట్లా దింపుదాం అనుకుంటున్నాం. చేద్దాం. ఇప్పుడే చెప్తున్నా, ఇద్దరు ఏడుస్తారు. అయ్యో 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 విమానం గ్యారంటీ. ఎందుకు ఎందుకు అంటే ఏం ప్లాన్ నేను చేస్తున్నాం? కార్ నుంచి మేము బయటకి వెళ్ళగొడతాకి ఏమన్నా చేయగలుగుతా. అబ్బా కార్ స్పీడ్ గా నడుపుతావా? చెట్. మరి సో నేను ఇప్పుడు అన్ని జూజూబి. చెప్తా, ఓకేనా? ఒక 10 minutes లో వీళ్ళు ప్లాన్ మొత్తం మటాష్ గిటాష్ అన్ని చేసేద్దాం, ఓకేనా? సో వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది చూద్దాం. అదో వాటర్ బాటిల్ అయ్యేవరా? ఎందుకు వాటర్ కోసం పంపిద్దామట. నో కారు నడుపుతున్నా, ఏమైందనుకో కారు బూతులు వస్తున్నాయి. నీళ్ళు తాగన్నా. అందుకే బూతులు తక్కువ చేసుకున్నాం. మొత్తం తాగేసి, ఓకే? వచ్చేస్తుందా? వచ్చేది బాటిల్ పోస్తా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అయ్యా వాడు అంత మంచిగా ఉన్నాడు. తాగు. చూసా వాటర్ అనిపిస్తుంది నేను ఓడిపోవాలని. పోతారు ఎన్ని రోజులు, వన్ డే. కానీ ఎట్లా ఉంటుంది సడన్గా ఎట్లా చేసేవాళ్ళు? చేయలేదు, కష్టం. చేస్తాం కదా. సో డ్రింక్ చాలు కడుపుంది. డ్రింక్ కొంచెం తాగన్నా. చెల్లి మీద ప్రేమ లేదు. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. వాటర్ నేను ఓడిపోయేలాగున్నాను. కొన్ని లాస్ట్, ఓకే ఓకే. సమ్ బాటిల్ అయిపోయింది, ఇంకొక సమ్ వాటర్ బాటిల్ తీసుకుందాం, ఓకేనా? ఉంది ఆల్రెడీ, ఇంకోటి ఉంది. ఇంకోటి ఉందండి, ఓకేనా? తయ్యదు పక్క 100% చిచ్చు కూడా పంపిస్తా. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? ఓకే అన్నా, వాష్రూమ్ కమ్మింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిపోయింది. నాకైతే ఆకలిస్తుంది. నాకు headache సో ఇప్పుడు వచ్చేస్తుంది. నేను స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాము. టైం ఆల్మోస్ట్ 3:10 3:5 అయింది టైము. 3-5 అవుతుంది. 3-6 అవుతుంది గైస్. ఇప్పుడు ఆకలిస్తుంది. ఇప్పుడు ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాము. చూడాల్సి స్విగ్గీలో ఏం ఆర్డర్ చేసుకుంటాం. స్విగ్గీ ఓపెన్ చేయి. ఏం సో చేద్దాం? నేనైతే బయటికి తీసుకున్నా సార్. ఏం తీసుకొస్తా చూడు. సో ఇప్పుడు టైం అయితే చెప్పండి ఇంకా. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30. ఆకలేస్తుంది, నాకు నెత్తినొస్తుంది. నాకు నిద్ర వస్తుంది. Fantastic, superb, mind blowing, unbelievable. ఏది మీ బిర్యానీ? ఇంకా ఆర్డర్ పెట్టలేదు. పెట్టాలి. బై. నేను ఉంటే కదా నేను సరదాగా బయట పంపిద్దాం అనుకున్నా, అంతే. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి తిందాము, ఏం తిందాము? మనమా ఎరిగిపోదాం తెలుసా? పెద్ద రెస్టారెంట్ పోదాం, ఓకేనా? పోదాం, కానీ ఈ రోజు కాదు. ఈ రోజే పోదాం. అంటే నా కోసం ఇంత మాత్రం చేయలేరు ఇద్దరు కలిసి? చేయలేము అన్నయ్య, చేయలేము. పెద్ద రెస్టారెంట్ చేయలేము. చేయలేము అసలు. నేను పేదోడిని. ఐ హేట్ యు. ఐ హేట్ యు టు. యు టు. మీ టూ. నన్ను బయటికి తీసుకుపోతలే, ఇద్దరు కాలరే తిప్పుతున్నారు కనిపిస్తుంది. మాతో పాటు 24 hours. నువ్వు జాయిన్ అవుతా ఉన్నావు కదా? నేను ఇప్పుడు చెప్పిన కబ్బోలి మే ఆ వీడియో ఆ వీడియో ఉంది, రికార్డ్ ఉంది. చెయ్యొచ్చు. నేను అస్సలు చెప్పలేదు నేను ఉంటా 24 hours మీతో అని. ఛాలెంజా? అయ్యా ఛాలెంజ్ చేస్తాను. వావ్, వెల్కమ్ టు ద ఛాలెంజ్ అంకిత రెడ్డి. అర్థమైందా? రిపీట్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. సిద్ధి అయింది నేను అనుకుంటున్నా. అది పట్టుకుంటే ఉంటా అని చెప్పావు కదా. నేను చెప్పలేదా? అబద్ధాలు ఆడక, ఆడపిల్లలు పుట్టాను మీకు. సో గైస్, నాకు ఇప్పుడు
వాష్రూమ్ వస్తుంది. దిగు తొందరగా దిగు 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 దిగు. కంట్రోల్ చేసుకోవాలి మూడు. దిగు. ఎక్కడ ఇక్కడ దిగుతుంది. నేను దిగే అవసరం లేదు, ఆ డోర్ పైన పోసేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. మరి ఇక్కడ వద్దులేండి, అయ్యా. నేను వెళ్ళిపోతాను నుంచి. గైస్ ఇక్కడ కార్ ఆపుకున్నాం కాసేపుకి, కాలు బాగా వస్తున్నాయి. దివ్యాకి వామిటింగ్ వస్తుంది, చేసుకుంటుంది వామిటింగ్. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. కాలు అయితే వేరే లెవెల్ వస్తున్నాయి గైస్, కాలు నొప్పులు. అయ్యో ఏమైంది దివ్య, వామిటింగ్ వచ్చిందా? ఆర్డర్ తీసుకుందాం. ఇంతసేపు కోరించుకోలేదా? ఇప్పుడు ఆర్డర్ ఇద్దాం. ఓకే ఇప్పుడు పైన ఇట్లా బంగారం నా బంగారం ఉందా? ఇప్పుడు మా అన్నకి చుచ్చు వస్తుందంటే ఇప్పుడు క్యాన్సల్ అయింది, అయిపోయిందా? అయిపోయింది ఇంకా. ఏమంటావు అన్న? 50,000 ఇస్తున్నావా వదినకి? ఇవ్వాల్సిందే కదా. ఓ వదిన కంగ్రాచులేషన్స్, 50,000 గెలుచుకున్నావు. సో ఇప్పుడు మా అన్న ఓడిపోయారన్నమాట, దివ్య గెలిచింది. సో ఇప్పుడు మేము పార్కింగ్లో ఉన్నాం, జెండు వచ్చేస్తుంది. కార్ పార్క్ చేశారు. రన్. నా ప్లాన్ గెలిచింది అనమాట, వాటర్ తాగిపించి మా అన్న కూర్చు పంపించి మా దివ్యాని గెలిచి ఇచ్చిన. ఏం చెప్పిన? సో ఫైనల్ గైస్ నేనైతే ఓడిపోయాను. ఈ అంకిత అయితే నాకు వాటర్ తాగిపించి నన్ను మొత్తానికి ఓడిపించింది. దివ్య గెలిచింది. Congratulations, దివ్య. థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లనే అన్ని. సో అప్పుడు ఆ 50,000 ఏం చేయబోతున్నావు నువ్వు? షాపింగ్ చేస్తాను, పిల్లలకి ఫుడ్ అవన్నీ డొనేట్ చేస్తాను. బయట రోడ్ మీద నైట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ అనేది పెడతాను. అలా చేస్తూ ఉంటాను, ఇంకా దాచి పెడతా కొన్ని. సో నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా. సో ఫైనల్ దివ్య అయితే టాస్క్ గెలిచింది అనమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది నిజమేనా? నాకు కలలాగా అనిపిస్తుంది. చూడండి గైస్ 50,000. చెప్పాను కదా నేనే గెలుస్తాను సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అమౌంట్. వచ్చేసాయి చెప్పినా కదా నేనే గెలుస్తానని స్టార్టింగ్ లోనే. ఈమెనే గెలిచింది. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేతుడింటూ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేతుడింటూ చేతుడింటూ అఫీషియల్. అఫీషియల్. థ్యాంక్ యూ గైస్.